హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో ఏంటంటే, ఇది కేవలం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, యాక్చువల్‌గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ గ్యాడ్జెట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే కొద్దో గొప్ప కొంచెం నీట్‌గా వీడియో తీయనీకి అవుతది. అంటే ట్రైపాడ్ స్టాండ్ అని, కెమెరా అని, మైక్ అని, అట్లానే లైటింగ్ సెటప్ అని, స్టూడియో అని చాలా చాలా ఉంటాయి. అవన్నీ కూడా రూ. 1555 లోపే కొన్ని మంచి సెటప్ చెప్తా. ఇవి ఉంటే సరిపోతుంది. బిగినింగ్ అంటే స్టార్ట్ చేసిన వాళ్ళకైతే సరిపోతుంది. అసలు ఏ ఐటెమ్స్ ఎక్కడెక్కడ కొనాలి, ఎలా కొనాలి మొత్తం అంతా కూడా ఈ ఫుల్ వీడియో చెప్తాననమాట. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ గనుక మీరు ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేసేయండి. అట్లనే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే స్కిప్ అయిపోదాం గైస్. సో గైస్, ఫస్ట్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ప్రీవియస్ వీడియోస్ గనుక మీరు చూడకపోతే వీడియోస్ నేను కార్డ్స్‌లో పెట్టాను. అట్లా మన ఛానల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ వీడియోలో మీకు రూ. 1555 లోపే కొన్ని గ్యాడ్జెట్స్ చెప్తాను. ఇవి ఉంటే చాలండి, వీడియోస్ అని క్లారిటీగా మంచి క్వాలిటీ తీయొచ్చు. సో ఫస్ట్ ఒక యూట్యూబర్ ఖచ్చితంగా కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మొబైల్ అండి. ఈ మధ్య అందరి దగ్గర కూడా స్మార్ట్ మొబైల్స్ అయితే ఉంటున్నాయి. అన్నీ ఎడ్జ్ మొబైల్సే. వాటికి ఖచ్చితంగా కెమెరా క్వాలిటీ అయితే బాగుంటుంది. ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ వచ్చేసి, కెమెరా అనేది మనకు వీడియో తీసినప్పుడు స్టడీగా ఉండాలి, లేదా మూవ్ అవుతూ షేక్ అవుతుంటే క్లారిటీ మిస్ అవుతుందన్నమాట. సో దానికి ఒక ట్రైపాడ్ స్టాండ్ అయితే తీసుకొచ్చాను. 7 ఫీట్ హైట్‌తో. ప్రైస్ అనేది రూ. 349 అనమాట. 349 ఇదైతే మనకి కరెక్ట్‌గా సరిపోతుందండి. రివ్యూస్ అన్నీ బాగున్నాయి. వీటి అన్ని లింక్స్‌ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. చెక్ చేయండి ఒకసారి. స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది నేమ్ అనేది. సెర్చ్ చేసినా సరిపోతుంది. సెకండ్ థింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ వీడియో పరంగా బాగుంది, స్టెబిలిటీ పరంగా బాగుంది. ఇంకా థర్డ్ వచ్చేసి మనకి వాయిస్. నేనిచ్చే ఏదైతే వాయిస్ ఉంది కదా, అది క్లారిటీగా రావాలి. దానికి కావాల్సిన ఖచ్చితంగా ఒక మైక్ అయితే ఉండాలి. సో నేను బిగినింగ్‌లో ఉన్నప్పుడు, ఛానల్ బిగినింగ్‌లో మానో కంపెనీ మైక్ అయితే యూజ్ చేశాను. అది కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సో నేను యూజ్ చేసిన మైక్ అయితే చూపిస్తాను చూడండి. ఇది మానో కంపెనీ మైక్. ఈ మైక్ కూడా దగ్గర దగ్గర 419. ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. దానికి నేనైతే బాధ్యుడిని కాదు. సో వైర్డ్ మైక్ అనమాట ఇది. వైర్‌లెస్ అయితే కాదు. వైర్డ్ మైక్. మామూలుగా హెడ్ జాక్ ఉంటుంది. దీనికి కనుక మీ సిపిన్ అయితే సిపిన్ కనెక్టర్స్ ఉంటాయి. కనెక్టర్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చనమాట వైర్ మైక్ ఇది. సో నెక్స్ట్ మనకి 3 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అపియరెన్స్. మనం స్టూడియోలో కూర్చున్నప్పుడు ఏంటంటే, మనకి మంచిగా కనిపించాలి ఆడియన్స్‌కి. సో దానికోసం ఏంటంటే లైట్స్ అయితే యూజ్ చేయాలి. దానికి చాలా రకమైన లైట్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ప్రొఫెషనల్ అయిన ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగిన వారైతే కెమెరాకి సరిపడా లైట్స్ అయితే తీసుకుంటారు. బట్ మీ దగ్గర బడ్జెట్ లేనప్పుడు ఖచ్చితంగా ట్యూబ్ లైట్స్, బజాజ్ వారివి ట్యూబ్ లైట్స్ ఓన్లీ 600, అరౌండ్ రూ. 609, రూ. 10 బిలో ఉంటాయి. 4 ట్యూబ్ లైట్స్ వస్తాయి. ఎఫిషియంట్ లైటింగ్ అనేది సూపర్ వచ్చుద్ది. ఏం లేదు, మీ ఫ్రంట్ ఫేసింగ్ అనేది 2 ట్యూబ్ లైట్స్ పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. మొత్తం 4 ట్యూబ్ లైట్స్ పెడితే నెక్స్ట్ లెవెల్ లైటింగ్ వస్తుంది. కాకపోతే కొంచెం కంటికైతే ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎక్కువ లైటింగ్ మొఖం మీద పడితే ఏమైందంటే మన కళ్ళు అనేది సరిగ్గా కొద్దిగా బ్లింక్ అవుతాయి. సో దానికేంటంటే కొద్దిగా ట్యూబ్ లైట్స్ అనేవి బ్యాక్‌కి పెట్టుకోండి సరిపోతుంది. అంతకి ఏదో స్పెక్టికల్స్ యూజ్ చేయండి. బ్లూ గ్లాసెస్ అనేవి చాలా బెటర్‌గా ఉంటుంది. సో లైటింగ్ ఓకే. ఇక బ్యాక్‌గ్రౌండ్, నా బ్యాక్‌గ్రౌండ్ చూసారు కదా, అయితే ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. వాల్‌కైతే నేనైతే వాల్ స్టిక్కర్స్ యూజ్ చేశాను. చాలా సింపుల్‌గా మనకి బ్యాక్‌గ్రౌండ్ అయితే క్లియర్ అయిపోయింది. యాక్చువల్‌గా ఏంటంటే, ఈ పర్టిక్యులర్ ఏదైతే రూమ్ చేస్తున్నాం కదా స్టూడియో అనేది, రోడ్‌లో లేపేస్తారు కన్‌స్ట్రక్షన్‌లో. సో దాని గురించి పెద్ద బడ్జెట్ అయితే పెట్టలేదు నేను. తర్వాత అయితే స్టూడియో అయితే బిల్డ్ చేస్తాను. బడ్జెట్ చూసుకొని అరౌండ్ ఒక రూ. 179, రూ. 180 లోపే మనకి దొరికేస్తాయి. అంటే మనకి నచ్చిన కలర్, నచ్చిన డిజైన్, ప్లెయిన్ అయితే ప్లెయిన్, గోల్డ్ అయితే గోల్డ్, ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్, ఏవైతే అవి దొరుకుతున్నాయన్నమాట అమెజాన్‌లో. ఇవి అన్నిటి కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, చెక్ చేయండి. అట్లనే లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను, చెక్ చేయండి. సో, ఓకే బాయ్స్. ఓకే. ఓకే. నాకంతా ఓకే. కానీ భయ్యా, మైక్ అనేది నాకు వైర్‌లెస్ కావాలన్నట్లయితే నేనైతే ప్రెజెంట్ అయితే ఈ క్రాస్ బీట్స్ మైక్ అయితే యూజ్ చేస్తున్నా. దీనిలో మనకేంటంటే 2 ట్రాన్స్‌మిటర్‌లు, 2 రిసీవర్‌లు అయితే ఇస్తారు. రిసీవర్‌లు కూడా మనకి ఒకటైతే నేను ఆల్రెడీ మైక్ అయితే 2 మైక్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ఒకటి నేను పెట్టుకున్నా, ఒకటి ఇక్కడ ఉంది. అండ్ సెకండ్ ఏంటంటే, ఒక ట్రాన్స్‌మిటర్ ఇక్కడ కనెక్ట్ అయింది. ఇంకొక ట్రాన్స్‌మిటర్ ఏంటంటే యాపిల్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటేమో సిపిన్ ఇచ్చారన్నమాట. సో, నా ల్యాప్‌టాప్‌కి అయితే సిపిన్ యాక్సెస్ ఉంది కాబట్టి సిపిన్ పెట్టేసాను. అండ్ ఇదైతే ఇప్పుడు నేను రికార్డ్ అవుతున్న వాయిస్ అనేది కూడా మైక్‌లో రికార్డ్ అవుతుంది. మీరు గమనించవచ్చు ఎంత క్లారిటీగా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అవుతుందనేది. 70 డీబీ వరకు అవుతుంది. బట్ వైర్డ్ మైక్ యూజ్ చేసినప్పుడు నాయిస్ అనేది నాకొస్తుంది మానోలో. కానీ దానికేంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ పోవటానికి ఒక అప్లికేషన్ ఉంది. ఎడిబోబీ పాడ్‌కాస్ట్ అని చెప్పేసి. దాని గురించి పర్టిక్యులర్‌గా ఒక వీడియో చేస్తున్నా. వీడియోని నా కార్ట్‌లో పెట్టాను, చెక్ చేయండి. కార్ట్ కాదు. సో ఇది ఫ్రెండ్స్. ఈ సెటప్ ఉంటే మీరు బెస్ట్‌గా బిగినర్స్ అనేది మంచిగా చేసుకోవచ్చు. తర్వాత మనీ జనరేట్ అయిన తర్వాత మీరు ప్రొఫెషనల్‌గా, అంటే మీ యొక్క బడ్జెట్ బట్టి మీరైతే
చేసుకోవచ్చు. అంటే సెటప్ చేసుకోవచ్చు, ఐటెమ్స్ కొనుక్కోవచ్చు, కెమెరాస్ కొనుక్కోవచ్చు, మైక్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఇది సరిపోతుందండి. వీటిలో సరిపెట్టుకోవచ్చు. నా ఒపీనియన్. మరి మీ ఇష్టం అది. మీ ఇష్టం ఇక. సో, ఈ వీడియో ఎలా ఉంది? కామెంట్స్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఇన్‌కేస్ మీకేమైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్స్ చేయండి. అండ్ ఇక్కడితో వీడియో ముగించేద్దాం. స్టే ట్యూన్డ్ టు క్రియేట్ వర్కర్స్. హావ్ ఎ నైస్ డే గైస్.